హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసాను. బోడ కాకరకాయలు తీసుకొచ్చానండి. ఇవి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. మీకు తెలియదు ఏముంది, అందరూ తెలుసు కదండి. ఇవి సీజన్లో దొరికినప్పుడే తెచ్చుకోవాలి. ఇవి అయితే పావు కిలో వచ్చి 40 రూపీస్ అండి. నేనైతే ఒక పావు కిలో తీసుకొచ్చిన. ఇవి వచ్చేసి రకరకాలుగా కర్రీ చేసుకోవచ్చండి. టమాటా వేసి కర్రీ చేయొచ్చు, కారం వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇవి వచ్చేసి వెల్లుల్లి కారంతో ఫ్రై చేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేస్తాను ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఈ లాస్ట్లో ముచ్చులు ఉంటాయి కదా, అవి తీసేసుకొని నేనైతే పొడుగ్గా కట్ చేస్తున్నానండి. ఇట్లా అయితే చాలా బాగుంటుంది. ఇవ్వండి, చూస్తున్నారు కదా, ఇంత పొడుగ్గా అయితే కట్ చేశాను. దాంట్లోకి వచ్చేసి 2 ఆనియన్ పెద్దవి అయితే కట్ చేశానండి. బాండ్లీ అయితే పెట్టాను. ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. సరిపోతుంది. ఆయిల్ అయితే వేడైందండి. తాలింపు గింజలు అయితే యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి వేసుకున్న చాలా బాగుంటుందండి. అలానే పచ్చికరివేపాకు, ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ అండి. దాంట్లోకి వచ్చి సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నానండి. అలానే పసుపు, కలుపుతున్నాను. ఇది పల్లి ఆయిల్ కదండి. ఫ్రై అవుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. మేము ఒక్కసారి పల్లి ఆయిల్ తెచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే నువ్వుల నూనె తెచ్చుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే ఆయిల్, అట్లా మార్చి అయితే ఆయిల్ పట్టించుకుంటామండి. చాలా బాగుంటుంది. ఆనియన్ మంచిగా ఫ్రై అయిందండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. మూత అయితే పెట్టానండి. దీంట్లోకి వచ్చేసి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ అండి, ఆల్రెడీ మనకు సాల్ట్ యాడ్ చేసాం కదా. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలండి నేను పొట్టు తీయట్లేదు, ఇలానే యాడ్ చేస్తున్నాను. ఇలానే చాలా బాగుంటుంది. ఇగోండి, ఇదైతే అయిపోయింది. మరీ మెత్తగా దంచొద్దండి, అంత టేస్ట్ అనిపించదు. ఎల్లిపాయలు చూస్తున్నారు కదా, ఇలా దంచుకుంటేనే బాగా అనిపిస్తుంది అనమాట. మధ్యలో మాడిపోకుండా కలుపుకోవాలండి. మనం లిడ్ పెట్టాం కదండి, ఇప్పుడు లిడ్ అయితే తీసేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఇవ్వండి, ముక్క అయితే ఉడికింది కదా, ఇంకా లిడ్ తీసేసి ఫ్రై చేద్దాము. లేకపోతే ఇది ఏమంటారు, కూరలాగా అయిపోతుంది అనమాట, ఫ్రై లాగా అవ్వదు. ఇవ్వండి, చూస్తున్నారు కదా ఎర్రగా ఎలా ఫ్రై అవుతున్నాయో. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదైతే యాడ్ చేద్దాము. ఇవ్వండి, ఒకసారి చూడండి, కర్రీ కూడా ఫ్రై కూడా చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఎర్రగా ఫ్రై అవుతుందో. మరి ఎక్కువ అయినా కూడా అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడైతే దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను, వెల్లిపాయల కారం. ఒకసారి కలుపుకుందామండి. కొంచెం సిమ్లో పెడదాము, కలిపి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దామండి. కారం కూడా పచ్చవాసన పోతుంది. ఇదైతే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మనం వేసిందైతే సరిపోయింది. ఎక్కువ ఈ ఫ్రైలోకి ఆయిల్ అంతున్నా కూడా టేస్ట్ అనిపించదు. దీంట్లోకి కాంబినేషన్ ఇది ఎందుకు చేసి అనుకుంటున్నారా, ఇట్లా చూపిస్తాను. మునక్కాయ పప్పుచారు అయితే చేశాను అనమాట.
సైడ్కి కాకరకాయ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అయితే బోడ కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.